ఓకే 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 రైట్ రైట్ దయాకర్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. పవన్ గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రైట్ మొత్తం మీద ఈ రెండు పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్లతో విరుచుకుపడుతున్నాయి. అసలు మీ వర్షన్ ఏంటి దీంట్లో? యా డెఫినెట్లీ, బట్ యాజ్ అ మోడరేటర్ యూ షుడ్ కంట్రోల్ దెమ్. అక్కడ డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ అవుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్యలో. సో దట్ షుడ్ నాట్ బి అకర్డ్ వైల్ అంటే నేను మాట్లాడుతున్నప్పుడు జరగకూడదు అనేది కోరుతున్నాను. ఎందుకంటే ఇంజనీర్లు కానోళ్ళం, తర్వాత లాయర్లను కానోళ్ళం, అవినీతి మీద మాట్లాడము, సెక్షన్ల మీద మాట్లాడడం, ఇంజనీరింగ్ మాట్లాడడం రానోళ్ళం, చదవని వాళ్ళని పెట్టి మీరు ప్యానల్లో పొలిటీషియన్స్ పెట్టినారు. పొలిటికల్ కామెంట్స్ చేద్దాం. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్, నేనేమంటానంటే ఫెయిల్యూర్ మినిస్టర్ ఎర్స్ట్వైల్ 10 years అండ్ కన్ఫ్యూజింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు. దోస్ 2 people ఆర్ ఫైటింగ్. అది ఏ రకంగా ఉందంటే అసెంబ్లీకి ఇన్ని లక్షల ఖర్చు పెట్టుడెందుకు, సెషన్స్ పెట్టుడెందుకు, ఎన్నికలు పెట్టి ఎమ్మెల్యేలుగా గెలుచుడెందుకు, అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్యం యొక్క దేవాలయం అని మనం పుస్తకాలలో రాసుకుండేందుకు, అది మేము చదువుతూ పెరుగుడెందుకు. మరి ఈ రకంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో తెలంగాణ అసెంబ్లీలో చర్చ చేయకుండా లేదా సెషన్ లో మాట్లాడకుండా ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నువ్వెంత అని మీ ఇద్దరు ఈగోస్ కి, మీరిద్దరు పర్సనల్ గా వెండెట్టాకి మిగతా ప్రజలందరూ ఎందుకు బలి కావాలండి? ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజా సమస్యల మీద చర్చ చేయండి. మీ ఇద్దరు ఫైట్ లో దాన్ని ఏమంటారండి, మస్కిల్ ఇది ఉంటుంది కదా పోటీ, ఏది 2 చేతులు పెట్టుకొని హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. సో అటువంటి టెస్ట్లు ఇక్కడ అవసరం లేదు కదా ప్రజలకి. నేనేమంటున్నానంటే ఈ రోజు ఇటువంటి నుమాయిష్కి ప్రజలు విసిగి వేసారిపోతా ఉన్నారు. ప్రజా సమస్యల మీద చర్చ చేయమని అడుగుతా ఉన్నాం. ఎవరెవరు ఎందులో నిష్ణాతులు ఉంటే దాంట్లో మాట్లాడదాం. వ్యవసాయంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రజెంట్ ఉన్న వ్యవసాయ మంత్రిని, గతంలో వ్యవసాయ మంత్రిగా చేసిన నిరంజన్ రెడ్డిని మాట్లాడమనండి. లేదు ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ మీద అవినీతి మీద చర్చ చేయాలంటే ఆనాడు ఉన్న మహమూద్ అలీ గారిని చర్చ చేయమనండి. ఈ రోజు ఉన్న హోమ్ మినిస్టర్ చర్చ చేయండి. ఈ రోజు పంచాయతీ రాజ్ మీదనో లేకపోతే మున్సిపల్ శాఖ మీదనో జరిగినప్పుడు కేటీఆర్ గారిని చర్చకు పొమ్మనండి. దాంట్లో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రిని రమ్మనండి. ఏదో డెమోక్రసీలో ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుందాం. ఈ రకంగా చిల్లర రాజకీయాలు, చిల్లర మాటలు, అనేక రకమైనటువంటి దూషణ పర్వాలు, దుశ్శాసన పర్వాలు గతంలో చరిత్రలో వాటికి ఏ స్థానం ఉందో మనం చూసాం కదా. ఉత్తర కుమారుడి ప్రగల్భాలు, ఇవన్నీ కాదు కదా మనం మాట్లాడాల్సింది. నేను ప్రజల పక్షాన నేను మాట్లాడుతా ఉన్నాను. ఈ రోజు మనం అనేక సమస్యలతో కొట్టుమిట్టుతున్న తెలంగాణలో మీ ఇద్దరు ఫైటింగ్ ఏంటండి ఇక్కడ? అందుకే ఈ రోజు ప్రజలు పదే పదే బీజేపీ వైపు చూస్తూ 8 ఎంపీ సీట్లను గెలిపిస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపిస్తూ, రాబోయే కాలంలో బీజేపీ మరి వచ్చేటటువంటి అవకాశం ఉందని ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎందుకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి? వాళ్ళు ఒకసారి సద్విమర్శ చేసుకోవాలి. ఇది కదా రాజకీయాలలో జరగాల్సింది. మనం మాట్లాడదాం. బన్కచర్ల మీద మనకు తెలంగాణలో రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వంలో ఇరిగేషన్ జీతాలు తీసుకొని వాళ్ళకు ఎంట్రన్స్లు రాసి ఈఈ లైన్ వాళ్ళు, సిఈ లైన్ వాళ్ళు, ఎస్సీ లైన్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. అక్కడ రాష్ట్రము ఇంజనీర్లు ఉన్నారు, అక్కడ రాష్ట్రం ఇంజనీర్లు, ఇక్కడ రాష్ట్రం ఇంజనీర్లు, అక్కడున్న అధికారులు, ఇక్కడున్న ఇరిగేషన్ అధికారులు కూర్చొని 2 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడితే ఇరిగేషన్ సమస్యల మీద అదొక సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. రెండవది, అనేక సమస్యలతో ఈ రోజు జరుగుతా ఉన్నది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఫార్ములా కార్ రేస్ అన్నాడు, లేకపోతే కాళేశ్వరం కూలిపోయింది అన్నారు, అవినీతి జరిగింది అంటా ఉన్నాం. నేనేమంటున్నా ఈ ఆరోపణలతోనే ఎన్నికలాగా కాలం గడుపుకొని ఎన్నికలకు పోదామని అనుకుంటున్నాడా? అంటే ఒక ఆరోపణలు చేసి ఆరోపణల మీద ఒక పడవ ప్రయాణం చేద్దామని అనుకుంటున్నారా? లేదు ఏదన్నా కేసులో ముందరబడి స్పీడీ జస్టిస్ లేకపోతే డినైల్ జస్టిసే కదా. సో డిలే జస్టిస్, డినైడ్ జస్టిస్ అంటాం కదా. నేనేమంటున్నానంటే ఇలా ప్రజాధనం దుర్వినియోగమైన మాట వాస్తవం. మీరు అనుకుంటా ఉన్నారు 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం కూలిపోయిందని అంటా ఉన్నారు. కానీ ఇండైరెక్ట్ గా 1,00,000 కోట్ల ప్రాజెక్టును కట్టడానికి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారికి జీతాలు, సౌకర్యాలు ఎన్ని విజిట్స్ చేసినారు, ఆ రోజున్న ఇరిగేషన్ మంత్రి ఎన్ని విజిట్ చేసినారు, ఎంత జీతం తీసుకున్నారు, ఇవన్నీ ఇరిగేషన్ పర్యవేక్షణకే కదా. ఆనాడున్న అధికారులు హెలికాప్టర్లలో పోయినారు. ఒక్కొక్క హెలికాప్టర్ విజిట్ కి మీకు అందరికి తెలిసిందే ఉంటుంది. రజత్ కుమార్ గారు కానీ లేకపోతే స్మితా సబర్వాల్ గారు కానీ హెలికాప్టర్లలో ఐఏఎస్లు కూడా తిరిగేటటువంటి రోజులు బంగారు తెలంగాణలో వచ్చినాయి, చూసినాం. మరి ఆ బిల్స్ అన్ని వెరిసి ఎంత అయింది, మొత్తం ఆ ప్రాజెక్ట్ ఖర్చు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంత ఖర్చు అయింది, దీని మీద చర్చ చేయాలి తప్పకుండా.
దీని మీద చేయకుండా మనం అనవసరంగా ఒకరినొకరం తిట్టుకోవడం, వాడు వీడు అనడం ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇప్పుడు నా నాయకుడినేమో నేను అన్న అని గారు అని గౌరవించుకొని ఎదుటి వాళ్ళని వాడెంత, వాడికి ఏం తెలుసు, వీడికి ఏం తెలుసు. రెండో విషయం, విత్ డ్యూ రెస్పెక్ట్ పవన్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వారి వీడియోస్ చూస్తూ ఉంటాను, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది ఆమె. సో సరే, నేను ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో నాకు అంటే నేను ఐ డింట్ అబ్జర్వ్, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో బాగా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే అన్నది, టీఎంసీలు ఏం తెలుసు, దీనికి ఏం తెలుసు. నేనేమంటున్నామా, నేను బీజేపీ పార్టీ, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. ఇవాళ లేందే బాక్రానంగల్ ప్రాజెక్టు, ఈ లేందే నాగార్జున సాగర్, శ్రీశైలము, గతంలో కట్టిన ప్రాజెక్టులు, ఇవాళ మేము అనేక ప్రాజెక్టులను కట్టడం, రైల్వే ప్రాజెక్టులు కట్టడం, మాకు తెలివందే ట్రైన్ల స్పీడ్ ఎంత, వెలాసిటీ ఎంత, ఇవాళ ఎన్ని లక్షల నేషనల్ హైవేస్, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టు, ఇవి 6,000 రూపాయలతో రామగుండం ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఏం అనుభవం లేని పార్టీలే నిర్మిస్తున్నాయా పవన్ గారు? నేను ఏమంటున్నా అంటే, మీరు యంగ్ టర్క్ బాగా ఎదుగు వస్తా ఉన్నారు, ఇప్పుడు అధిష్టానం మన్నన కూడా పొందుతా ఉన్నారు. కేటీఆర్ గారు డిజిటల్ మీడియాలో ఫేమస్ ఉన్న వాళ్ళని చాలా అందలం ఎక్కిస్తారు, మీరు ఆ రేస్ లో ఉన్నారు. మీరు మిగతా పార్టీలను మొత్తం నేను అందరినీ వాడు వీడు అంట, ఓన్లీ హరీష్ అన్న, కేటీఆర్ ని మాత్రం అన్న అంట అంటే ప్రజలు చూస్తున్నారు కదా, మిమ్మల్ని కూడా వాళ్ళు మెచ్చుకోవచ్చు కాక వాళ్ళ అవసరం కోసం. నేనేమంటున్నా అంటే, అదే రకంగా పనిచేసిన వాళ్ళమే మేము కూడా. కానీ ఈ రోజు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ మీద సోషల్ మీడియాలో ఒక ఫెమిలియారిటీ అయితే వచ్చింది, అది ప్లస్ ఆ మైనస్ అది వేరు సంగతి. కానీ దాన్ని మీరు ఒక మంచి పైప్ లైన్ వేసి ఒక లీడర్ గా ఎమర్జ్ అవ్వండి. ఇవన్నీ కూడా కొట్లాట, రేపు వాళ్ళు ఒకటే, వీళ్ళ ఇంట్లో పెళ్లి అయితే రేవంత్ రెడ్డి పోడా, లేకపోతే కేటీఆర్ ఇంట్లో ఫంక్షన్ అయితే ఆయన రాడా, ఆయన ఇంట్లో ఫంక్షన్ అయితే రేపు ఈయన పోడా. అవన్నీ మళ్ళీ రాజకీయాల కోసమే అంటారు కదా, మానవ సంబంధాలు ముఖ్యం. నేను చెప్పేది ఏంటంటే, రెండో విషయం నేను ఏమంటున్నా, ఇక్కడ మీరు గమనించండి, ఒక్క నిమిషం మేడం, నేను కంప్లీట్ లెట్ మీ సబ్జెక్ట్ వస్తాను. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో డిబేట్ దేని మీద పెడతా ఉన్నారు? ఆ అంశాలు ఏమన్నా డిస్కస్ అయినాయా? ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఏమన్నా అయినాయా? ఏ అంశాల మీద డిబేట్ చేస్తారో ఇద్దరు మాట్లాడారా? వీటి మీదనే చర్చ అన్నారా? తూతూ మైమై ఈ రాష్ట్రంలో ఏంటండి? సో ఇది కాదు కదా ప్రజలు కోరుకుంటున్నది. తెలంగాణ తెచ్చుకున్నది, కష్టపడ్డది, మేము లాఠీలు కొట్టుకున్నది, జైళ్ళల్లో పోయింది, పోలీసు వాళ్ళ దెబ్బలు తిన్నది, ఇలా అనేక రకాలైనటువంటి అటుకులు, కేసీఆర్ గారు చెప్పినట్టు అటుకులు తిని బతికినాం కదా. మరి మాలాంటి తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులం ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ ఫైటింగ్ కో, వీళ్ళ పదవులకో, వీళ్ళ కుటుంబాల కోసమో మేము బతికింది. మేము ఈ జన్మనెత్తింది, ఈ సార్థకమైన జన్మ కావాలంటే మాది, మేము ఒకటే జన్మలో మేము పుట్టి చనిపోయే లోపు మేము ఒక ఈ తెలంగాణ కోసం, ఈ ప్రజల కోసం ఏమైనా చేసిన వాళ్ళుగా మేము ఉండాలి కదా అని అనుకుంటాం కదా. సో అనుకున్నటువంటి ఇటువంటి ప్రజలందరి కూడా కోరికలు చేయకుండా ఇవాళ ఈ రోజు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం, అందులో ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అయిపోయినాడు. ఆయన అవినీతి కేసుల మీద అనవసరంగా, అంటే ఇప్పుడు వాళ్ళు అంటారు అనవసరంగా మా మీద బుడ్డ జల్లారు చూసారా, ఏం చేశారు, ఏం పట్టుకున్నారు, కొండం తవ్వి ఎల్కన్ కూడా పట్టలేదని వాళ్ళు అంటారు. రేపు మీరేమో ఇవాళ ఎలక్షన్ వరకు, నిన్న కాంగ్రెస్ నాయకుడు ఆయన మాట్లాడుతున్నారు, అన్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ఇట్లనే ఉంటది డ్రామా, ఆ తర్వాత కేసులు అయితాయా పోతాయా అనేది తర్వాత సంగతి. అందుకే డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ, ఇవాళ ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానీ, బైలాటరల్ ట్రీటీస్ కానీ, వేరే దేశంలో ఉన్న క్రిమినల్స్ ని కానీ తీసుకురావాలంటే సిబిఐ తో అవసరం పడుతుంది. సిబిఐ ఇవాళ చేయగలుగుతుంది, సిబిఐకి ఏమని మేము అడుగుతా ఉన్నాం. ఒక్క నిమిషం యాంకర్ గారు, ఒక్క నిమిషం. నా పేరు చూసిండ్రు కాబట్టి మన ది గ్రేట్ తాడూరి శ్రీనివాస్ అన్న, శ్రీనివాస్ అన్న గారు, ఆ తాడూరి శ్రీనివాస్ అన్న గారు తెలంగాణ ఉద్యమకారులు.